జగనన్న సంక్రాంతి సంబరాలు ఉత్సాహభరిత వాతావరణంలో రెండవ రోజు కూడా కొనసాగాయి. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాకినాడ 7, 18, 35, 39వ డివిజన్ల పరిధిలో 8 చోట్ల నిర్వహించారు. ముగ్గులు, మ్యూజికల్ చైర్, టగ్ ఆఫ్ వార్ పోటీలకు మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం 4 క్లస్టర్లు, 8 సచివాలయాల పరిధిలో జరిగిన జగనన్న సంక్రాంతి సంబరాల్లో గురువారం సుమారు 1000 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. పోటీలో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రకటించారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 35వ డివిజన్లో జరిగిన పోటీలకు హాజరై తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంప్రదాయ క్రీడలను ప్రోత్సహించి మహిళల్లో సంక్రాంతి సందడి తీసుకురావాలనే లక్ష్యంతోనే ఈ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నగరాధ్యక్షులు సుంకర శివప్రసన్న, జేసీఎస్ కన్వీనర్ సుంకర విద్యాసాగర్, రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘ అధ్యక్షుడు వీరభద్రారెడ్డి, ఉడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి పర్యవేక్షించారు. 3వ క్లస్టర్లో పార్టీ నాయకులు రాగిరెడ్డి సుబ్బారావు, ఏఎంసీ చైర్పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మి, 4వ క్లస్టర్లో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇనుకొండ పట్టాభిరామయ్య, డీకే రెడ్డి, మధుకుమారి, చిన్నబాబు పోటీలను పర్యవేక్షించారు. చాలా సంతోషంగా ఉంది. చంద్రశేఖర్ రెడ్డి పక్కన ఉన్న 38, 40, 43, 40 కార్యక్రమంలో భాగంగా మా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆదేశానుసారం 39వ డివిజన్లో ప్రజలు, మహిళలు 39వ డివిజన్లో పెద్ద ఎత్తున మహిళలందరూ ఈ సంబరాల్లో పాల్గొని మమ్మల్ని ఎంతో ఉత్సాహపరిచారు. వారు కూడా చాలా విలువైన బహుమతులు గెలుపొందారు. పొద్దుటి నుంచి ఇక్కడ ఒక పండగ వాతావరణం, పండగ ఎంత ఎర్లీగా వచ్చిందన్న మా వారిలో ఎప్పుడు ఎంత ఉత్సాహం ఎప్పుడు చూడలేదు. మీ పుట్టుపెట్టిన దగ్గర నుంచి ఇటు ముగ్గుల పోటీల్లో అయితే, టాగ్ వార్ అయితే, మన వీల్ చైర్ అయితే, మ్యూజిక్ చైర్ అయితే చాలా భారీ ఎత్తున ప్రతి దాంట్లోనూ కూడా మా అంచనాల మించి ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా పాల్గొని మమ్మల్ని ఆనందించేసి వారి విలువైన బహుమతులు గెలుపొందింది. వేరైతే మన మహిళా సోదరీమణులు ఉన్నారు. మేము ముగ్గులు ఏమైనా పిలిస్తే ప్రతి ఊరు ముగ్గులోనూ జై జగను, కావాలి జగను, రావాలి జగను, మన పార్టీ నవరత్నాలు అయితే ఇటువంటి వాటిలో స్వచ్ఛందంగా మేము ఎవరు కూడా డైరెక్షన్ ఇవ్వలేదు. వారు ముగ్గుల్లో ప్రతి ముగ్గులోనూ మాకు జగన్ అన్న ఉత్సాహం చాలా ఆనందంగా కనపడింది. ఈ ఉత్సాహం చూస్తుంటే 2024లో జగన్ గారు సీఎం అవ్వడం 100% జరుగుతుందని మనం అందరం నమ్ముతున్నాం. అందరికీ జై జగన్, కావాలి జగన్, కావాలి జగన్. అందరికీ నమస్కారం అండి. మరి ముందుగా 39వ డివిజన్లో మహిళలందరినీ కూడా ఇంత చక్కగా ఉత్సాహపరిచి మరి ఉదయం నుండి కూడా మరి మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్, అలాగే ఇప్పుడు ముగ్గుల పోటీలకి ప్రోత్సహించి మరి మహిళలకి ఏవైతే ఏ గిఫ్ట్లు అయితే ఉపయోగపడతాయో అవే గిఫ్ట్లు ఎంపిక చేసి మరి ఈరోజు 39వ డివిజన్లో ఉన్న మహిళలందరి మనసు కూడా మన గౌరవనీయులు చంద్రశేఖర్ రెడ్డి గారు దోచుకున్నారు. ఎలాగంటే ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఈ ప్రోగ్రాంకి పార్టిసిపేట్ చేసి ప్రతి అక్క చెల్లెమ్మలకు కూడా ప్రతి దాంట్లో కూడా పాల్గొన్న ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా టగ్ ఆఫ్ వార్లోని పాల్గొన్న వాళ్ళందరికీ కూడా గిఫ్ట్లు అనౌన్స్ చేశారు ఉదయం అయితేని. మరి ఆ అనౌన్స్మెంట్ని మహిళలందరూ కూడా చాలా ఆనందంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాలు జరిగినా కానీ గతంలో కానీ ముందు పాలకుల్లో కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు చేయలేదు. ఇంత ఉత్సాహంగా ఉండే కార్యక్రమాలు చేయడం ఇదే మొదటిసారని మరి అక్క చెల్లెమ్మలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి ఈరోజు ప్రతి మహిళ కూడా ప్రతి ఇంట్లో కూడా వైఎస్ఆర్ నవరత్న పథకాలు అయితే లబ్ధి పొందారు. ఆ పథకాలు ఇలా చెయ్యండి, ఇలా రాయండి అని మేము ఎవ్వరం చెప్పలేదు. వాళ్ళ మనసులో ఉన్న మాట ముగ్గు రూపంలో వేసి చూపించారు. ఈ ఉత్సాహాన్ని చూస్తుంటే మరి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ముందు పదవిలో ప్రజాదరణ ఉన్నదన్నది అర్థమవుతున్నది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మ కూడా మనస్ఫూర్తిగా ఈ ముగ్గుల్లోని నవరత్న పథకాలు ఇమిడి ఉన్నాయి. నవరత్న పథకాలు రాయగలిగారంటే ప్రతి ఇంట్లో కూడా నవరత్న పథకాలు వెళ్ళినవి. ప్రతి లబ్ధిదారిని కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ మాకు కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావాలి జగన్, రావాలి జగన్ అనే నినాదంతో పనిచేసి ముందుకెళ్తామని, కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకుంటామని ఈ 39వ డివిజన్ తరఫున ఘంటాపథంగా చెప్తున్నాం. థ్యాంక్స్.